శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ, సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్ నర్సింగోలు దివ్యక్షేత్రములో వెలిసినటువంటి శ్రీ లింగరూప స్వామి వారి యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఇక కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ యొక్క కర్కాటక రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసములో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అంటారు. మంచి మనస్సుతో ఆలోచన కొరకు, సరైన సమయంలో సరైన నిర్ణయములు తీసుకున్నటకు, ఒక స్థిరమైన ఆలోచన కొరకు, చంచలత్వం లేని ఆలోచన కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ యొక్క మాసంలో ఎటువంటి నిర్ణయములు మనం తీసుకుంటే జాగ్రత్త వహించవలసి వస్తుంది? ఎటువంటి నిర్ణయములు తీసుకోవాలి? ఏ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడం ద్వారా లాభపడే అవకాశం ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో ఎంచుకోవాల్సిన నెంబర్ 5వ నెంబర్. అట్లాగే ధరించవలసిన వస్త్రము తెలుపు రంగు ధరించటం. అంతేకాకుండా ముఖ్యంగా వీరు ఆయుష్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని, ఎక్కడైనా ఒక ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం. అంతేకాకుండా ఎప్పుడు కూడా వీరు స్నానం ఆచరించేటప్పుడు కొంచెం లవణము నీటిలో వేసుకొని స్నానం ఆచరించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా సర్వ గండదోషములు కూడా తొలగిపోయే అవకాశం ఈ యొక్క మాసంలో వీరికి లభిస్తుందని, ముఖ్యంగా బాగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య స్థితి పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు శస్త్రచికిత్సల కొరకు తప్పకుండా ఈ యొక్క మాసంలో తీసుకునే నిర్ణయముల ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి వీరు పొందాలని. ఎందుకంటే ఆయుష్యకారకుడు శని భగవానుడు అయ్యి ఉండి, ఆరోగ్యకారకుడైన కుజ భగవానుడు కూడా యోగకారకుడై ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ఉండటకు సరైన మార్గాన్ని మీరు తెలుసుకుని సరిదిద్దుకోవడం ద్వారా సంపూర్ణమైన ఆయుష్యాభివృద్ధి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ, ముఖ్యంగా వృత్తిపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే వృత్తిలో ఒక ఉన్నత స్థితికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే యోగ్యత వీరికి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా అది విద్య కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విదేశ యానములకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ఉన్నత స్థితికి సంబంధించిన ఆలోచన విధానాన్ని సరైన రీతిలో మీరు పనిగణలోకి తీసుకున్నట్లయితే పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని మీరు పరిగణలో తీసుకుని మీ యొక్క ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే సంపూర్ణమైన విజయ ప్రాప్తి మీరు పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా ఈ మాసంలో వీరు ముఖ్యంగా అటుకులు, బొరుగులు తేనెతో కలిపి ప్రసాదంగా స్వీకరించటం కానీ, లేదు ఎక్కడైనా సరే అగ్ని అంటే యాగము కానీ, యజ్ఞములు కానీ, హోమములు కానీ ఏదైనా ఒక దివ్యక్షేత్రములు నిర్వహిస్తున్నటువంటిది, అటువంటి దివ్యక్షేత్రములో ఆ హోమం ఎక్కడైతే నిర్వహించబడుతూ ఉంటుందో అటువంటి హోమములో ఈ యొక్క పచ్చ ఆవాలు, కొంచెం తెల్లటి మిరియాలు తీసుకువెళ్ళి ఆ భగవంతుని సమర్పించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని, శత్రుదోషములు తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి మిత్రస్థానం లబ్ధి పొందే గొప్ప అవకాశం ఈ యొక్క మాసంలో వీరికి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు తెలుసుకొని సరిదిద్దుకొని సరైన మార్గాన్ని నిర్ణయములు తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మనం గమనించినట్లయితే నాకు చెప్పిన విధంగా తెలుపు రంగు వస్త్రం కూడా ఒక మంచిదని చెప్పి వస్త్రం ధరించడం ద్వారా కూడా మానసికమైన ఆందోళనలు తొలగిపోయి పరిపూర్ణమైన స్థిరమైన ఆలోచన విధానంతో విజయ ప్రాప్తి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మీకు నచ్చినట్లయితే షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.